బాబు వీళ్ళు రేపు వస్తారా? ఇప్పుడేగా వెళ్ళారు, ఎప్పుడు వస్తారో ఏమోలే పాప. అబ్బు మనసుకు ప్రశాంతంగా ఉంది. హలో అండి, మీరెవరు? నా పేరు కాత్యాయిని, మీ అక్క నందినికి మంచి ఫ్రెండ్. ఓ మీకు కూడా ఫోన్ చేసిందా? కట్అవుట్ కూడా పెట్టారు. మాకేం ఫోన్ చేయలేదండి. ఓకే, ఏం లేదు మేడం, ఇవాళ అనుకోకుండా మా మహిళా మండలి ఎలక్షన్లు సడన్ గా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. నందినికి బదులుగా మిమ్మల్ని పోటీ చేయమంది. అవునా? వెరీ గుడ్. కోడలు నందిని తిరిగొచ్చేలోగా ఎలక్షన్స్ జరిగిపోవాలంట, లేకపోతే న్యూసెస్ చేస్తుందంట. క్లబ్ లో అందరూ మనవైపోయి, సో నందిని వచ్చేలోపు కానిచ్చేద్దాం. ఇదిగో భాస్కరం, నందిని సిస్టర్ అప్పిస్తుందంటావా? ఇదిగో వెంకు, నువ్వు నా ఫ్రెండ్షిప్ పట్టి నిషేధం గడి ప్లేస్ లోకి వచ్చినా నువ్వు మారలేదయ్యా. మారవయ్యా. శుభమా అంటూ అప్పు కోసం వెళ్తుంటే ఏంటి అపశకునం మాటలు? నడుస్తావా? అలాగే. వెళ్ళవా? సిస్టర్ 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 సిస్టర్. ఇదేంటి పాప మేడం కట్అవుట్ మళ్ళీ పెట్టారు? ఆవిడ వెళ్ళిపోయారా? లేదు, ఇవాళ మహిళా మండలికి జరిగే ఎలక్షన్లలో ప్రెసిడెంట్ గా గెలవబోతుంది. అదేంటి ప్రెసిడెంట్ గా నుంచుంటే మా నందిని మేడం అయినా నుంచోవాలి, లేకపోతే నందిని సిస్టర్ అయినా నుంచోవాలి. మధ్యలో ఈ పాప మేడం ఎవరో? ఇలా కాదు గాని సిస్టర్ ఏది? సిస్టర్ సిస్టర్ ఇంతకీ మా సిస్టర్ ఎక్కడ పోయింది? కనబడట్లేదు. నువ్వేంట్రా వచ్చావు బచ్చా? వీళ్ళు నందినికి కావలసిన వాళ్ళ? అవును మేడం, ఆ తొట్టి గ్యాంగి వాళ్లే. ఇదంతా కాదు. అయినా ప్రెసిడెంట్ పదవిలో నుంచోవాలంటే మా నందిని మేడం అయినా నుంచోవాలి, మా నందిని సిస్టర్ అయినా నుంచోవాలి. మధ్యలో ఈ పాప మేడం ఎవరో? అసలు ఏంటిది? చెప్పండి ఏంటిది? ఇప్పుడే చెప్పండి. ఏంటిది? అమ్మ సిస్టర్ సిస్టర్. నువ్వెళ్ళు బావా, నా ప్రజలు నన్ను పిలుస్తున్నారు. మేడం, వీళ్ళిద్దరూ ఇప్పట్లో లేవరు. ఇదిగోండి నామినేషన్ పేపర్స్, సంతకం చేయండి. థ్యాంక్ యూ. పాప ఇప్పుడు మహిళా మండలిలో ప్రెసిడెంట్, తర్వాత ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ, ఆ తర్వాత మినిస్టర్, సీఎం. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ కాత్యాయిని. యూఆర్ వెల్కమ్ మేడం. ముందు సైన్ చేయండి మేడం, రావుకాలం వచ్చేస్తుంది. దీనిలో రాహుల్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడా? రాహుల్ కాదులే కానీ ముందు సంతకం పెట్టు. ఓకే. చూసావా సిస్టర్ ఏం జరుగుతుందో? మహిళా మండలి ప్రెసిడెంట్ గా నిన్ను కాదని వీళ్ళు. పాప కన్నా ఫోనా తీసుకుంటా. చూడు, అనవసరంగా మీ అత్తయ్య నందిని. నాకు తెలుగులో నచ్చని పదం అత్తయ్య. మరి మీ అత్తయ్యని అత్తయ్యనగా పిలుస్తా? ఏ పాప మేడం, నేను లేకుండా చూసి గెలిచేద్దామని? స్కూల్లో ఎస్పీఎల్, ఇంటర్లో సెక్రటరీ, డిగ్రీలో ప్రెసిడెంట్, ఇది నా ట్రాక్ రికార్డ్. ఇది మహిళా మండలి, నోరేసుకొని పడిపోయినంత మాత్రాన గెలిచిపోరు. బాగా చెప్పావు. ఏదో 4 పంచు డైలాగులు చెప్పేస్తే గెలిచేస్తావా? ఎంతో కొంత పడేస్తాం, తీసుకుని ఏ చీర నగో కొనుక్కో. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పవర్. ఈ పవర్ ముందు ప్రెసిడెంట్ పవర్ ఎంత? ఇదిగో కాచాని మేడం, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. ఏం పర్వాలేదు అంటున్నారు, ఏం చెప్పట్లేదు. మీరేమో పర్వాలేదు అంటున్నారు, నేనేమో పర్వా ఉంది అంటున్నాను. సరే నేను వెళ్తాను. పాప మేడం ని మీరు గెలిపించుకుంటారా? బాబు వల్ల ఏం కాదు. కాచాని, యు ప్లీజ్ సిట్ డౌన్. ఏం చేద్దామో నువ్వే చెప్పు. మనకి ఓట్లేసిన వాళ్ళకి ఏం గిఫ్ట్లు ఇవ్వాలో ఆలోచించండి మేడం. అందరికి 2000 ఇద్దామని చెప్పండి, పండగ చేసుకుంటారు. మనం 3000 ఇద్దాం సిస్టర్. ఎస్, కావాలంటే 4000 ఇద్దాం. అవసరం అయితే 5000 ఇద్దాంలే. 2000కి 5000కి పండగ చేసుకునేంత చీప్ వాళ్ళు కాదు మా మెంబర్స్. అబ్బో,
తొక్కలో ప్రెసిడెంట్ డిగ్రీకి ఆస్తులు మొత్తం రాసివ్వాలా ఏంటి? మేడం ఈస్ టాకింగ్ టూ మచ్. బాబు పాపా. hold your tongue, don't disturb us. అలాగే మాట్లాడుకోండి, మాట్లాడండి. మా కాచేయని ఏమైనా స్కీమ్లు ఇస్తే మాకు చెప్పలేదనుకో. ఏం చేస్తాం? వదిలే. సిగ్గు శరం చీవు నెత్తురు ఏమీ లేనోడిని. ఏదో నువ్వు ఆర్ఆర్లో చెప్తే వెళ్ళిపోతాననుకుంటున్నావా? అబ్బే ఏం చెప్పావు సిస్టర్? పరమ నీచంగా తిట్టానన్నాయ్. వీడిలో అడ్డం తిరుగుతాడు అనుకోలేదు. అసలు ఏదో డౌట్లు నువ్వును. సిస్టరే గెలుసుద్ది, ఇది ఫిక్స్ అంతే. అది కాదు, అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది నా ఉద్దేశం. మనమే 10,000 అడగడానికి వచ్చాం. ఆ విషయం మర్చిపోకే. నువ్వు నోరు మూయి. మా అత్తయ్య సంతకాలు చేసేళ్ళిన చెక్స్ 10 ఉన్నాయి. ఆ? ఒక్క చెక్ చాలు. అది ఆ మాట నాకు బాగుంది సిస్టర్. ఏమంటావు? మనం పెట్టిన స్కీమ్స్ కి ఓటర్లు టెంప్ట్ అవుతారంటావా కాచాయిని? అయ్యో మేడం, హామీనిస్తాం, గెలిచాక వదిలేస్తాం. మీరు ఇండియాకి ఈ మధ్య వచ్చినట్టున్నారు. అవునండి, పాపకు పెద్దగా తెలియదు. మనమంటే డక్కా ముక్కి తిన్నాళ్ళం, లోకం పోకడ తెలిసిన వాళ్ళం. మిమ్మల్ని చూస్తుంటే నాకైతే అలా అనిపించటం లేదు. లేదు కాచాయిని, ఇప్పుడు మనం గెలుస్తామా లేదా అది మాట్లాడు. ఓకే ఓకే మేడం, చూడండి మనం పెట్టిన ఆఫర్ సామాన్యమైనవి కావు. ఆ నందిని కూడా పెడితే పెట్టనివ్వండి, నేను అది కూడా ఆలోచించాను. ఏది? తను కూడా ఆఫర్స్ పెడుతుందని. నేను చెప్పేది అదేగా. మీరు చెప్పారు, నేను చేశాను. నేను ఇందాక నందినికి ఫోన్ చేసి ఫోన్ చేయడం దానికి ఇక్కడే ఉంది కదా. నేను అనేది అత్త నందిని గురించి. తనకి ఫోన్ చేసి ఈ రోజు రేపు బ్యాంకులో తన అకౌంట్ మీద ఎలాంటి క్యాష్ డ్రా చేయకుండా స్టాప్ పేమెంట్ పెట్టించాను. ఇప్పుడు చెప్పండి, నందినికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పండి. సూపర్ కాచాయిని. నువ్వు సూపర్ కాచాయి. ఇప్పుడు మనం క్లబ్ కి వెళ్తే అక్కడ మెంబర్స్ అందరూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడి ఏకగ్రీవంగా మిమ్మల్ని ఎలక్ట్ చేసుకుంటాం మేడం. You're right, let's go. ఆ పాప మన కోసం ఇంత కష్టపడుతున్న కాచాని గారికి ఓ కారు గిఫ్ట్ గా ఇద్దాం. Oh, that's nice idea. థ్యాంక్ యూ మేడం. రండి, వాళ్ళు చూడక ముందే వెళ్ళిపోవాలి. కాచాని గారు 1 minute. మీరు ఆడాలి కదా, సెన్సిటివ్ గా ఉంటారు. మగాళ్ళలాగా బలంగా ఉండరు. తప్పుకోండి. చూడండి, ఇలా తీయాలి. అయ్యో పడిపోయాడు బాబు సార్. మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదని తాళం వేసి బయటకు వెళ్ళొచ్చాం. మగాళ్ళు కదా, అలా కింద పడ్డారంటే. వేటకారం తర్వాత ఇప్పుడు ఎలా? ఎలా క్యాచి? హౌ? ఏంటి మేడం, ఏంటి హవ్వు? బేబీ, నా ప్రజల్ని మీరు కొడితే మీ ప్రజల్ని నేను కొడతా. అండర్స్టాండ్? కాచాయిని, ఏదో ఒకటి చేయి. Yes, madam. లోపలికి వెళ్ళి పకోడీ చేసి పెట్టు. నేను పడతాం. లేదు పాప మేడం, మనం ఎక్కడికి వెళ్ళకర్లా, ఇక్కడి నుంచే చక్రం తిప్పుతాం. అబ్బచ్చా, చానో చీనో, ఇప్పుడు చూడవే ఈ కాత్యాయని అంటే ఏంటో నిరూపిస్తా. అదే బస్తీ మే సవాల్. సిస్టర్ ఏంటి ఇలా రెచ్చిపోతున్నారు? కొంపతీసి ఏదైనా స్కీమ్ వేస్తున్నారా? నాకు అది డౌట్ గా ఉంది వెంకు, కానీ మనం అస్సలు తగ్గకూడదు. ఇదిగో సిస్టర్, ఒక్క నిమిషం. ఇదిగో చూడండి మేడం, మీరు చక్కగా న్యూజెర్సీ వెళ్ళిపోయి అక్కడ తానా తందానా సభల్లో ప్రెసిడెంట్ అయిపోయి మీ శేష జీవితాన్ని విశేషంగా గడిపేయండి చెప్తాను. ఏంట్రా శేష జీవితం వాగుతున్నావు? మేము వృద్ధాశ్రమంలో చేరే వాళ్ళ కనిపిస్తున్నావా? నీకు, నాకు, నీకు, పాపకి జస్ట్ 20 సంవత్సరాలే డిఫరెన్స్ ఉంటుందిరా. సో మేం కూడా యూత్. మైండ్ ఇట్. ఏమంటారు కాచాని గారు, మనం యూతే కదా? రంజని, సుభద్ర, తులసి అందరూ ఉన్నారు కదా, జాగ్రత్తగా వినండి. ఓకే డన్. ఏయ్ నందిని, నువ్వు తలుపులు బిడాయించినంత మాత్రాన పాప మేడం విజయాన్ని ఆపలేవే. కావాలంటే నువ్వు కూడా ఫోన్లు చేసుకో. సత్తా ఉంటే ఓటర్లని నీ వైపు తిప్పుకో. ఇప్పుడు ఆఫీస్ లో కాళిదాస్ అనే బాయ్ ఉన్నాడు. వాడి చేత వాళ్ళ ఓట్లని ఇక్కడికే పంపిస్తారు. ఎక్కడికి పంపించేది? తలిపేసుంటాడా? కిటికీలోంచి వేస్తారా? ఓ, ఎక్కడి నుంచి వేసామన్నది కాదు తమ్ముడు,
ఓట్లు పడ్డాయా లేదా అన్నదే పాయింట్. సిస్టర్ నువ్వు ముందు ఫోన్ చేయి. వాళ్ళంత ధైర్యంగా ఛాలెంజ్ చేసినప్పుడు మన ప్రయత్నంలో మనం ఉండాలి కదా. అవును, కనీసం డిపాజిట్ అన్న దక్కాలిగా. డిపాజిట్లు కాదు వెంకు, డిటర్జెంట్ లాగా వాళ్ళని వాష్ చేసి పారేస్తా. ఆ, మేడం కవర్ పడింది. పాప పాప ఈ ఓటు నీదే. గుడ్ బిగినింగ్, గుడ్ బిగినింగ్. ఇది కూడా నీదే. చూసావా ఏదో తడిక చూపిస్తానన్నావు కదా. పాపా నీ తెలుగుతో చావొస్తుంది. తడికి కాదు తడాకా. సిస్టర్ ఏంటిది? ఏముంది నా పొంద ముదనష్టపతి ఒక్కటి నా మాట వినలేదు. కర్మ. అవి ఇవ్వండి చెప్తా. ఏ బేబీ, మొత్తం 196. నీకు ఒక్కటి కూడా రాలేదు. సో విజయం మాదే. హే! ఏంటి పాప మేడం, సంతోషంతో నోట మాట్లాడలేదా? కమాన్. వెంకు అగ్గిపెట్టు. తగలటద్దామా? వదిలే సిస్టర్, నేను చూసుకుంటా కదా. అవసరం లేదు. వీటిని దేన్ని తగలబెట్టేస్తారు. ఇదేం? That's not correct. ఏయ్, తీసురా వెనక్కి తీసురా. Don't dance. I don't like it. ఎలక్షన్స్ లేవు, తక్కలేవు. మా అత్తే వచ్చేంత వరకు ఏమీ లేవు. జై, మీరెందుకు డాన్స్ చేస్తున్నారు? ఎందుకా? అసలు పాపకొచ్చిన ఓట్లు ముందొచ్చిన 4, మిగిలినవన్నీ నీకే. కావాలంటే ఇదిగో చూడు. ఆ